బక్క వ్యక్తి లావు వ్యక్తి ఇద్దరూ ఆ అమ్మాయి మాయమవటాన్ని చూసి ఆశ్చర్యంతో అలా బిగుసుకుపోతారు. కాసేపటికి ఆ ఆశ్చర్యంలో నుంచి తేరుకొని రామచంద్రయ్య ఇంట్లోకి వెళ్లి ఇలా పిలుస్తూ ఉంటారు. అమ్మా అమ్మా, ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఉంటే ఒకసారి బయటకు రండి, కొంచెం మాట్లాడాలి. లక్ష్మి గారు ఇంట్లో నుంచి బయటకొచ్చి ఇలా అంటారు. ఎవరు నాయనా మీరు? ఏం పని మీద ఇక్కడికి వచ్చారు? మీకు ఎవరు కావాలి? అమ్మా, మేము పట్నం నుంచి వచ్చాము. మీ వారు చనిపోయారని మాకు చాలా కాలానికి తెలిసింది. ఓ, అయితే మీరు మా వారి పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి వచ్చిన ఆఫీసర్లా? రండి బాబు, రండి. లోపలికొచ్చి కూర్చోండి. నేను చిటికెలో మీకు కాఫీ పెట్టి తీసుకొస్తాను. లేదమ్మా, మేము పెన్షన్ ఆఫీసర్లం కాదు. అవునమ్మా, మేము పెన్షన్ ఆఫీసర్లం కాదు. గతంలో రామచంద్రయ్య గారి ద్వారా సహాయం పొందిన వాళ్ళము. అందుకే మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాము. ఓ, అలాగా. పర్వాలేదు బాబు, మీరు లోపలికొచ్చి కూర్చోండి. నేను ఇప్పుడే మీకు కాఫీ పెట్టి తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి గారు వంటగదిలోకి వెళ్ళిపోతారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఇంటిలోన బల్లపై కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే బక్కోడా, మనం ఇక్కడికి వచ్చిన పనేంటి? ఇక్కడ వచ్చి చేస్తున్నదేంటి? ఇప్పుడు మనకి కాఫీ గట్రా అవసరమా? మనం తొందరగా పని ముగించుకొని వెళ్ళకపోతే పెద్ద ఆయన నన్ను నూనెలో, నిన్ను పాములుండే బావిలో వేసి మనల్ని చిత్రహింసలు పెడతాడు. ఒరేయ్ బండోడా, గట్టిగా రవకు, లేదంటే మనం ఎవరమో అనే నిజం బయటపడిపోతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మి గారు తన చీర కొంగు కింద ఒక పాత మరిచెంబు దాచుకుంటూ అక్కడికొచ్చి వాళ్లతో ఇలా అంటారు. బాబు, నన్ను క్షమించాలి. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. చేబదులు అడిగి తీసుకుందామన్నా ఎదురింటి రత్తాలు పనికి వెళ్ళిపోయింది. మీరలా ఒక 10 నిమిషాలు కూర్చోండి. ఆ వీధి చివరున్న కొట్టుకెళ్ళి సరుకులు తీసుకొస్తాను. అయ్యో అమ్మా, మీకెందుకు లేశ్రమా? ఇప్పుడు అవన్నీ వదిలేండి. ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి. అయ్యో, ఇందులో శ్రమేముంది బాబు? చాలా దూరం నుంచి వచ్చామని చెప్పారు. పైగా మా వారికి తెలిసిన వాళ్ళు అంటున్నారు. మిమ్మల్ని మా ఇంట్లో ఎంగిలి పడకుండా ఎలా పంపిస్తాను? భోజనానికి కుదరకుండా కనీసం నా తృప్తి కోసమైనా కాసిన్ని కాఫీ నీళ్ళైనా ఇవ్వనివ్వండి. మీరు కూర్చొని విశ్రాంతి తీసుకోండి. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని చెప్పి లక్ష్మి గారు కిరాణా కొట్టు వైపు వెళ్ళిపోతారు. అది చూసిన ఆ ఇద్దరు వ్యక్తులకు కళ్ళు చెమ్మగిల్లుతాయి. అప్పుడు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే బక్కోడా, ఈ భూమిపై ఇంకా ఇలాంటి మంచి మనుషులు మిగిలే ఉన్నారా? పాపం, ఇంత మంచి ఆవిడకి ఈ వయసులో ఎందుకు ఇన్ని కష్టాలో? ఒరేయ్ బండోడా, అదేరా కర్మ అంటే. దేవుడికైనా మనిషికైనా అది తప్పదు, అనుభవించి తీరాల్సిందే. కానీ మనం ఈవిడకి ఏదో ఒక రూపంలో సహాయపడాలిరా. ఒరే బక్కోడా, నీకు తెలుసు కదా అది మన నియమాలకు విరుద్ధమని. మనం ఎట్టి పరిస్థితుల్లో మనుషులకు ఎలాంటి సహాయం చేయకూడదు. అది కాదురా, ఆ అమ్మాయి చెప్పింది కదా, మనం వెతుకుతున్న ఈవిడ భర్త ఎంతో మందికి సహాయం చేసేవాడని. అలాంటి వ్యక్తి ఇంట్లో ఇంత దారిద్ర్యాన్ని నేను చూడలేకపోతున్నాను. కానీ మనమేం చేయగలం చెప్పు? మన చేతిలో ఏమీ లేదు. ఆవిడ రాగానే మనం వచ్చిన పని ముగించుకొని త్వరగా బయలుదేరాలి. అవతల సాయం సంధ్య వేలవుతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమేరా, కానీ నాకు ఇప్పటికీ ఒక విషయం అంతు చిక్కడం లేదు. ఏంటా విషయం? ఇంతకీ ఆ అమ్మాయి అలా ఎలా మాయమైపోయిందో నాకు ఇంతవరకు అంతు చిక్కడం లేదు. బహుశా తను కూడా ఒక ఆత్మ అయి ఉంటుంది. తాను ఒక ఆత్మ అయితే ఆ టీ కొట్టువాడికి ఎలా కనిపించిందంటావు? ఏమో, నాకు అదే అర్థం కావడం లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ అతని దగ్గరకు వెళ్ళి ఆరా తీద్దాంలే అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మి గారు ఇంటికి వచ్చి వాళ్లకి కాఫీ పెట్టి ఇస్తుంది. ఆవిడ కూడా అక్కడే కూర్చుని వాళ్లతో ఇలా అంటుంది. ఇప్పుడు చెప్పండి బాబు, మీరు మాట్లాడాలని చెప్పిన ఆ విషయమేంటి? ఏం లేదమ్మా, రామచంద్రయ్య గారు ఇలా ఈ పిల్లలందరికీ సహాయం ఎందుకు చేసేవారు? అంత మంచి వ్యక్తి చనిపోయిన తర్వాత మీ పరిస్థితి ఎందుకు ఇలా మారింది? చెబుతాను బాబు, తప్పకుండా చెబుతాను. మా వారు
మా పెళ్లి కాకముందు నుంచి నిస్సహాయులకు తనకు తోచినంత సహాయం చేసేవారు. మా పెళ్లైన కొత్తలోనే మాకు పిల్లలు పుట్టరని తెలిసింది. ఆ బెంగతో మేమిద్దరం చాలా కృంగిపోయాం. ఒకరోజు వారు ఒక టీ షాప్లో పనిచేస్తున్న అనాథ పిల్లవాడిని ఇంటికి తీసుకొచ్చారు. ఆ పిల్లాణ్ణి వాడి యజమాని చీటికి మాటికి తిడుతూ కొడుతూ ఉండేవాడంట. సరిగ్గా తిండి కూడా పెట్టేవాడు కాదంట. అది తెలిసి వారు ఆ యజమానిని గట్టిగా మందలించి పిల్లవాణ్ణి ఇంటికి తీసుకొనొచ్చారు. ఆ పిల్లవాడు మా ఇంటికి రావడంతో మాకు పిల్లలు లేరనే బాధ క్రమేణా తగ్గుతూ పోయింది. మేము మళ్ళీ సంతోషంగా ఉండసాగాం. అది గమనించిన మా వారు, ఒక్క పిల్లాడు ఇంటికొస్తేనే ఇంత సంతోషంగా ఉంటే మనం పోషించగలిగినంత మంది పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటుందో అని అనుకుని ఆ రోజు నుంచి మొదలుపెట్టి తాను బ్రతికినన్నాళ్ళు చదువుకోవాలని కోరిక ఉండి చదువుకునే స్తోమత లేని పిల్లలందరికీ వారికి తోచిన సహాయం చేసేవారు. అలా వారి దగ్గరే సహాయం పొంది బాగా చదువుకొని ప్రయోజకులైన వారిలో ఒకరే మా ఇంటి ఎదురుగా ఉండే రత్తాలు కూతురు వెన్నెల. తాను కూడా మా వారిలాగే ఈ ఊళ్ళోనే టీచర్గా పనిచేస్తూ మా వారితో కలిసి నలుగురికి సహాయపడేది. వాళ్ళిద్దరూ కలిసి ఒక అనాథాశ్రమం కూడా నిర్మించాలని అనుకున్నారు. కానీ ఏడాది క్రితం ఒకరోజు ఆ అమ్మాయి మా వారు పెన్షన్ ఆఫీస్కి వెళ్ళొస్తుండగా ఒక దొంగ డబ్బు బంగారు నగల కోసం వాళ్ళిద్దరినీ కత్తితో పొడిచి చంపేశాడు. అలా నేను ఆ ఎదురింటి రత్తాలు ఒకేసారి దిక్కులేని వాళ్ళమైపోయాం. తనేమో రెక్కల కష్టాన్ని నమ్ముకుంది కాబట్టి తనకు పూట గడుస్తుంది. నేను చదువు సంధ్యారాణి ఏ లోకజ్ఞానం లేని మొద్దుని. అందుకే నాకు పూట గడవటం కష్టంగా మారింది. మా వారు చనిపోయిన తరువాత ఆ పెన్షన్ డబ్బులు కూడా రావటం ఆగిపోయాయి. ఆ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా లాభం లేకుండా పోయింది. ఎప్పుడు డబ్బుల కోసం అక్కడికి వెళ్ళినా మీ ఆయన చనిపోయాడని రుజువేముంది చూపించండి అని అడిగేవారు. ఆయన కట్టుకున్న భార్యనయ్యా నేను చెబుతున్నా నమ్మరా అని ఎంత ప్రాధేయపడినా వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. అదేదో ఆయన చనిపోయినట్టు ధృవీకరించే ఏదో పత్రమో కాగితమో అడుగుతున్నారు. అది ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలో నాకు తెలియక ఇదిగో ఇలా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాత సామాన్ల వాడికి అమ్ముతూ జీవితాన్ని గట్టెక్కిస్తూ వస్తున్నాను. అందుకే మిమ్మల్ని చూడగానే ఆ పెన్షన్ ఆఫీస్ నుంచి డబ్బులేమైనా ఇవ్వడానికి వచ్చారేమో అని ఆశపడ్డాను. అయ్యో నా మతిమండ, నా కథలో పడి మీరు కాఫీ తాగటమే మర్చిపోయారు. మొత్తం చల్లారిపోయి ఉంటుంది. ఇలా ఇవ్వండి, వేడి చేసి తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మీ గారు వాళ్ల చేతుల్లో నుంచి కాఫీ గ్లాసులు తీసుకుని వంటింట్లోకి వెళ్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటారు. ఒరే బక్కోడా, ఇప్పుడు అర్థమైంది కదరా అతని ఆత్మ ఎక్కడుంటుందో. అవునరా బండోడా, నాకు తెలిసి ఖచ్చితంగా ఆ పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పద తొందరగా వెళ్దాం, అవతల ఆలస్యం అయిపోతుంది అని అనుకుని అక్కడ్నుంచి బయటకి వచ్చి పరిగెడుతూ ముందు ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వెళ్లి చూసేసరికి అక్కడ ఆ టీ కొట్టు ఉండదు. అప్పుడు వాళ్లకు అర్థమవుతుంది అసలక్కడ ఏం జరుగుంటుందో అని. ఆ తరువాత వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి మాయమైపోతారు. ఇంతలో ఇటు లక్ష్మీగారు వంటగదిలో నుంచి కాఫీ వేడి చేసుకుని బయటకొచ్చి చూసేసరికి వాళ్ళిద్దరూ కనిపించకపోయేసరికి బయటకొచ్చి వెతికి చూసి మళ్లీ ఇంట్లోకి వెళ్లిపోతుంది. అలా అక్కడ్నుంచి మాయమైన వాళ్ళిద్దరూ పెన్షన్ ఆఫీస్ బయట ప్రత్యక్షమవుతారు. అక్కడ ఆఫీస్ చుట్టూ మొత్తం వెతికి చూస్తారు. కానీ అక్కడ వాళ్లకు ఎవ్వరూ కనిపించరు. ఇక చేసేదేమీ లేక ఆఫీస్ లోపలికి వెళ్లి అక్కడున్న ఒక అధికారితో ఇలా అంటారు. అయ్యా, మేము పక్క ఊరు నుంచి వచ్చాం. ఆ ఊరి రిటైర్డ్ మాస్టర్ గారైన రామచంద్రయ్య గారి భార్య మమ్మల్ని ఇక్కడికి పంపించింది. ఆయన పెన్షన్ డబ్బులకి సంబంధించిన పని ఎంతవరకు వచ్చిందని కనుక్కోవడానికి. ఈనాళ్ళు ఆ ముసలిదొచ్చేది మమ్మల్ని చంపక తినడానికి. ఇప్పుడు మీరు తగలడ్డారా? ఉండండి చూస్తాను. ఇదిగో అటెండరో, ఆ పక్క ఊరు ముసలిదాని ఫైల్ తీసుకుంట్రా అని ఆ ఆఫీసర్ అటెండర్తో రామచంద్రయ్య పెన్షన్ ఫైల్ తెప్పిస్తాడు. ఆ ఫైల్ని ఓపెన్ చేయగానే రామచంద్రయ్య ఆత్మ దాంట్లో నుంచి బయటకొచ్చి ఇలా అంటుంది. ఏంటి, నా నంబర్ వచ్చేసిందా? అంటే మా ఆవిడకి ఇక నుంచి ప్రతి నెలా నా పెన్షన్ డబ్బులు చేరుతాయన్నమాట అని సంతోషపడుతూ ఉండగా ఆ ఆఫీసర్ ఇలా అంటాడు. ఇదిగో అన్నయ్య,
మీరు చెప్పిన రామచంద్రయ్య ఫైలు సంవత్సరం నుంచి ఆ ముసల్దానికి చెబుతున్నాను. డెత్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చి సబ్మిట్ చేయమ్మా, పని అయిపోతుంది. కుదరకపోతే ఇక మీకు తెలుసు కదా, కాస్త నా చెయ్యి తడపమని అన్నాను అంతే. ఆ పిచ్చిది నిజంగానే అక్కడున్న కుండలో నీళ్లు తీసుకొచ్చి నాపై పోసేసింది. ఇప్పుడు మీరే చెప్పండి అయ్యా, నన్నేం చేయమంటారు? ఎలా ఈ ఫైల్ని ముందుకు పంపించమంటారు? ఒక పిచ్చిదాని మాటలు పట్టుకొని మీరిద్దరు ఇంతవరకు వచ్చారు అని అంటే మీరెంత పెద్ద పిచ్చోళ్ళో అర్థం చేసుకోండి మరి. అని ఆఫీసర్ అంటూ ఉండగా రామచంద్రయ్య ఆత్మ ఆఫీసర్ గొంతు పట్టుకుని నొక్కడానికి ప్రయత్నిస్తుంది. కాని తనకది వీలుకాక ఇలా అంటుంది. ఒరేయ్, బంగారం లాంటి నా భార్యని పిచ్చిదంటావా? లంచాలు తినడానికి మరిగిన నువ్వురా డబ్బు పిచ్చోడివి. మర్యాదగా నా భార్యకు నా పెన్షన్ డబ్బులు వచ్చేలా చూడు, లేదంటే నిన్ను వదిలిపెట్టను. నీ జీవితాంతం నిన్ను పట్టి పీడిస్తూనే ఉంటాను అని అరుస్తూ ఆఫీసర్ మీద పడి అతన్ని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ ఆత్మ. కాని ఆ ఆత్మకి తన శరీరాన్ని ముట్టుకోవడం సాధ్యం కావటం లేదు. దాంతో నిట్టూరుస్తూ అక్కడ్నుంచి ఎగురుకుంటూ బయటున్న ఒక చింత చెట్టుపైకొచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఆ వ్యక్తులిద్దరూ అక్కడికొచ్చి ఆ ఆత్మతో ఇలా అంటారు. రామచంద్రయ్య, రామచంద్రయ్య అని పిలవగానే ఆ ఆత్మ అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. రామచంద్రయ్య, నిన్నే పిలిచేది. ఇక్కడ కిందికి చూడు. ఏంటి, నేను మీకు కనిపిస్తున్నానా? అదేలా సాధ్యం? ఇంతకీ ఎవరు మీరు? అంటూ ఆ ఆత్మ చెట్టుపై నుంచి వాళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది. అప్పుడు అటుగా వచ్చిన వ్యక్తులిద్దరూ యమకింకరులుగా మారిపోతారు. వారిని చూసి ఆ ఆత్మ పారిపోతూ ఉండగా వాళ్ళిద్దరిలో నుంచి లావుగా ఉన్న యమకింకరుడు తన దగ్గరున్న పాశాన్ని ఆత్మపైకి విసురుతాడు. దాంతో ఆ ఆత్మ ఆకాశంలో చిక్కుకుపోతుంది. అప్పుడు ఆ ఆత్మ ఏడుస్తూ ఇలా ఘోషిస్తూ ఉంటుంది. అయ్యా, నన్ను వదిలిపెట్టండి అయ్యా. అవతల నా భార్యకు అన్యాయం జరిగిపోతుంది. మీకు తన గురించి తెలియదు. పాపం తనకు పెద్దగా లోకజ్ఞానం కూడా లేదు. ప్రతిరోజు తను బ్రతకడానికి కష్టపడుతూ ఉంది. నేను ఎలా అయినా తనకు సహాయం చేయాలి. మాస్టరు, మీ కథ మొత్తం తెలుసుకుని ఇక్కడికి వచ్చాము. నా కథ? అది మీకెలా తెలుసు? మీ శిశిరాలు వెన్నెలే మాకు మీ కథంతా చెప్పింది. వెన్నెల? మీరు వెన్నెలని కలిశారా? తను ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అంటే తను బ్రతికే ఉందా? నేను చనిపోయాక నా ఆత్మ శరీరంలో నుంచి బయటకు వచ్చేసింది. కానీ అప్పటికే వెన్నెల కొన ఊపిరితో ఉంది. అక్కడ ఉన్న కొంతమంది తనని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఇంతలో వేరే ఇద్దరు యమకింకరులు వచ్చి నన్ను యమలోకానికి తీసుకువెళ్తూ ఉండగా మార్గం మధ్యలో వాళ్ళ నుంచి తప్పించుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ ఫైల్లో దాగున్నాను. ఇంతకీ ఇప్పుడు వెన్నెల ఎలా ఉంది? ఎక్కడుంది? తను మార్గం మధ్యలోనే మరణించింది. కానీ తన ఆత్మ మా నరకానికి రాలేదు, అటు స్వర్గానికి వెళ్ళలేదు. మీకు ఎలా అయినా సహాయపడి తన రుణం తీర్చుకోవడానికి ఈ భూమిపైనే ఉండిపోయింది. మా ఇద్దరికీ మీ కథ మొత్తం చెప్పి ఇలా మిమ్మల్ని చేరుకునేందుకు తనే మాకు సహాయపడింది. తన కోరిక తీరడంతో తను ఆ హరుణిలో ఐక్యమైపోయింది. ఆ తర్వాత మీ భార్యను కలిసి మీ గురించి తెలుసుకుని ఇలా వచ్చాము. అలా అయితే నా పెన్షన్ డబ్బులు ఎలా అయినా నా భార్యకి ఇప్పించాలనేదే నా చివరి కోరిక. దయచేసి ఎలా అయినా ఆ డబ్బులు నా భార్యకి అందేలా నాకు సహాయం చేయండి. మాస్టారు, మమ్మల్ని క్షమించండి. మేము మనుషులకు గాని ఆత్మలకు గాని ఎటువంటి సహాయం చేయకూడదు. అది మా నియమాలకు విరుద్ధం. అయ్యా, అలా అనకండి అయ్యా. నేను ఈ ఆత్మరూపంలో తనకి ఏ సహాయం చేయలేక నిస్సహాయుడిలా మిగిలిపోయాను. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. ఏంటి మాస్టారు, మీరు మమ్మల్ని మరీ ఇంతలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మిమ్మల్ని సమయానికి తీసుకెళ్లకుంటే అక్కడ మా పెద్దాయన ఊరుకోడు. ఇప్పుడు ఏం చేయాలో మాకేం తోచట్లేదే. ఒరే బక్క, దానికి ఒక మార్గం ఉంది. ఏంటిరా ఆ మార్గం? తను భౌతికంగా ఎవరినీ స్పర్శించలేడు, ఎవరికీ కనిపించలేడు, వినిపించలేడు. కానీ వేరే వాళ్ళు నిద్రిస్తున్నప్పుడు వారి కలలోకి వెళ్ళి తన గోడిని అవతల వ్యక్తులకు చెప్పొచ్చు కదా. అవునురా బండా, నువ్వు చెప్పింది నిజమే. ఈ ఆలోచన నా బక్కబుర్రకు తట్టలేదని చెప్పమా. అది మాస్టారు, అలా మీకు తెలిసిన వారెవరైనా ఉంటే వాళ్ళు నిద్రిస్తున్నప్పుడు వాళ్ళ కలలోకి వెళ్ళి మీరు మీకున్న బాధని, మీ కోరికలని వాళ్ళకు చెప్పొచ్చు. అందుకుగాను రేపు సాయంత్రం వరకు మీకు గడువిస్తున్నాను.
రేపు సాయంత్రం సంధ్యావేళ అయ్యేసరికి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆ తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో మా వెంట రావాల్సి ఉంటుంది. ఇది మీకు సమ్మతమేనా? అయ్యా ధన్యుణ్ణి, నాపై దయతలిచి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను? ఓ మాస్టారు, రుణాలు బంధాలు అన్నీ తెంచుకుని ముగించుకుని మా వెంట రమ్మనడానికి కదయ్యా ఇంతసేపటి నుంచి నీ ఆత్మఘోషంతా వింటున్నాము. మళ్ళీ నువ్వు మొదటికే వస్తావేంటయ్యా స్వామి? అయ్యో, నన్ను క్షమించండి అయ్యా, మొదటిసారి కదా, అందుకే కొంచెం పొరపడ్డాను. ఇదే చివరిసారి కూడా. సతీ సావిత్రి సమయం పోయి చాలా సంవత్సరాలవుతుంది. మళ్ళీ అలాంటి అద్భుతమైన అవకాశం మా ప్రభువుల తర్వాత ఇన్నాళ్లకు మేమే నీకు ఇస్తున్నాము. కాబట్టి ఆలస్యం చేయకుండా జరగాల్సిన పని చూడు. సరే అయితే చెప్పండి మాస్టారు, ఎవరి కలలోకి వెళ్తారు? ఎవరు మీకు అంతలా ఇష్టమైన వ్యక్తి? ఒరేయ్ బక్కా, మాస్టారు ఇంతసేపటి నుంచి తాపత్రయపడేది తన భార్య గురించి కదరా. అందుకే తన భార్య కలలోకి వెళ్తాడు. ఏంటి మాస్టారు, నేను చెప్పింది నిజమేనా? లేదండి, నా భార్య అంటే నాకు ఇష్టమే, కానీ తన కలలోకి వెళ్తే జరిగే ఏ పని కాదు. మరి ఇంకెవరి కలలోకి వెళ్తారు మాస్టారు? నేను చెబుతాను. మన మాస్టారు ఎదురింటి రత్తమ్మ కలలోకి వెళ్తాడు. ఒరే బక్కా, సమయం సందర్భం లేకుండా నీ హాస్యాన్ని ప్రదర్శించాలని చూస్తే నీ బొక్కలు ఇరిగేలా తంతాన్రా బక్కా. అంటే అది కాదు, వెన్నెల కంటే కూడా ఆయనకి ఇష్టమే కదా. రత్న కలలోకి వెళ్ళి, అమ్మ నువ్వు బాధపడకమ్మా, నీ కూతురు చాలా మంచిది కాబట్టి తను స్వర్గానికి వెళ్ళింది అని చెబుతాడేమో అని అనుకున్నానంతే. దీనిలో హాస్యమేముంది నా బండ? ఏంట్రా ఏమన్నావు? అబే ఏమీ లేదు, నా బొందా అన్నానంతే. నా విషయం పక్కన పెట్టు, ముందు జరగాల్సింది చూడు. మీరు చెప్పండి మాస్టారు, ఇంతకీ మీరు ఎవరి కలలోకి వెళ్దామనుకుంటున్నారు? చెబితే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాం. అలా అయితే నా ప్రియ శిష్యుడు అయిన ఆ పాచిపల్ల ప్రసాద్ గారి ఇంటికి తీసుకెళ్ళండి. ఏంటి పాచి పిల్లోడా? ఆ పాచి పిల్లోడికి మీ పెన్షన్ డబ్బులకి ఏంటి సంబంధం? అయ్యో అలా కాదండి, అతను ఈ జిల్లా కలెక్టర్. వాడిని నేను చిన్నప్పటి నుంచి అలాగే ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాను. వాడుగాని తలుచుకుంటే ఇలాంటి ఆఫీసర్లందరినీ ఉతికి ఆరేస్తాడు. తనొక్కడే నాకు ఈ విషయంలో సహాయం చేయగలిగే వ్యక్తి. దయచేసి నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళండి. ఒరే బండా, అవతల 5 కావస్తుందిరా. భూమి మీద ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసేసే సమయం. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? ఇప్పుడు ఆ కార్యాలయానికి వెళ్ళి భూమి మీద నాకు బర్త్ సర్టిఫికెట్ కావాలని దరఖాస్తు పెట్టుకోమంటావా? ఇందుకు కాదురా నిన్ను బండా అని పిలిచేది. అవతారంలోనూ బండే, ఆలోచనలోనూ బండే. ఆ మాస్టారు చెప్పిన కలెక్టర్ పనిచేసేది ప్రభుత్వ కార్యాలయంలోనే. అది మూసేశారంటే మళ్ళీ ఏ ఆత్మలని అడ్రస్ అడుక్కుంటూ తిరుగుతావు. అందుకే తొందరగా పద అనేది. అని అనగానే అందరూ అక్కడి నుంచి మాయమైపోయి ప్రసాద్ కలెక్టర్గా పనిచేసే ఆఫీస్ ముందు ప్రత్యక్షమవుతారు. సరిగ్గా అప్పుడే ప్రసాద్ తన కార్లో కూర్చొని ఇంటికి బయలుదేరతారు. అప్పుడు వెంటనే ఆ కింకరులిద్దరూ యమపాశంతో బంధించబడి ఉన్న రామచంద్రయ్య ఆత్మతో కలిసి గాల్లో ఎగురుకుంటూ ఆ కారుని వెంబడిస్తూ వెళ్తారు. అలా వాళ్ళు ప్రసాద్ ఇంటికి చేరుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మయ్య, నా అపారమైన సమయస్ఫూర్తితో ఎలాగోలా ఇక్కడికి చేరుకున్నాం. ఇక తర్వాత ఏం చేయాలి? నీ అపారమైన సమయస్ఫూర్తికి ఆ మాత్రం తెలియదా? అతను నిద్రపోయే వరకు వేచి ఉండాల్సిందే అని అతను చెప్పగానే ఇక చేసేదేమీ లేక అక్కడే వేచి చూస్తూ ఉంటారు. అర్ధరాత్రి సమయం కావస్తుంది. కాని ప్రసాద్ నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతూ తన మంచంపై పడుకొని ఉంటాడు. అప్పుడు బక్క కింకరుడు ఇలా అంటాడు. ఒరే బండా, వీడు అర్ధరాత్రైనా నిద్రపోవట్లేదేంట్రా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? వెళ్ళి వారి చంకను ఎత్తుకొని జోలపాటు పాడు. అయ్యో, మీరు కాస్త ఆపుతారా? అదిగో చూడండి, అతను నిద్రలోకి జారుకున్నాడు. ఇప్పుడు నన్ను మీరు ఈ పాసం నుంచి వదిలిపెట్టారంటే నేను నేరుగా అతని కలలోకి వెళ్తాను అని అనగానే ఆ కింకరుడు పాశాన్ని వదిలేస్తాడు. అప్పుడు అందులో నుంచి అతని ఆత్మ ప్రసాద్ కలలోకి వెళ్తుంది. అలా ప్రసాద్ కలలో రామచంద్రయ్య ఆత్మ అతనితో ఇలా అంటుంది. ప్రసాదు, ఒరేయ్ పాచిపల్ల ప్రసాదు, లేరా? మాస్టరు,
మీరేంటి ఇక్కడ? రండి కూర్చోండి. ఒరేయ్, కూర్చోడానికి నేను వచ్చింది నీ ఇంటిలోకి కాదు, నీ ఒంటిలోకి. అని అనగానే ప్రసాద్ ఆత్మ ఒక్కసారిగా తన ఒంట్లో నుంచి బయటకొచ్చి అంతా తిరిగి చూసి రామచంద్రయ్య ఆత్మతో ఇలా అంటుంది. మాస్టారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదంతా ఏంటి? అంటే నేను కూడా మీలాగే చనిపోయానా? బాబు ప్రసాదో, నీకు ఇంకా అంత అదృష్టం పట్టలేదు నాయనా. మనిషి పడుకొని గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని ఆత్మ శరీరంలో నుంచి బయటకు రాగలదు. దాన్నే మీ ఆంగ్లంలో ఏదో డ్రీమ్ వాక్. అదే వాక్. మాస్టారు, వీళ్ళిద్దరు ఎవరు? చూడడానికి మరీ ఇంత విచిత్రంగా ఉన్నారు. ఇదిగో ప్రసాదు, నువ్వు అలా కంగారు పడమాకు. వాళ్ళిద్దరూ నా స్నేహితులే. నేను ఇలా నీతో మాట్లాడడానికి, నాకు సహాయం చేయడానికి వచ్చారు. నువ్వు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టకు, లేదంటే నీకు చెప్పాల్సిందంతా మర్చిపోతాను. ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను. అని చెప్పి జరిగిందంతా ప్రసాద్కి వివరిస్తాడు రామచంద్రయ్య. అదంతా విన్న ప్రసాద్ ఇలా అంటాడు. అయ్యో మాస్టారు, ఇంత జరిగిందా? నన్ను క్షమించండి మాస్టారు. మీ అంత్యక్రియల తర్వాత ఏదో పని ఒత్తిడిలో పడి నేను అమ్మగారిని మళ్ళీ కలవలేకపోయాను. లేదంటే అసలు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మీరేం బాధపడకండి. ఇక మీద ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రేపు ఉంటుంది ఆ ఆఫీసర్కి. మాస్టారు, సమయం అయిపోయింది. ఇంతకు మించి ఆయన ఆత్మ ఇంకాసేపు అలాగే శరీరం బయట ఉంటే ఈసారి నిజంగానే చచ్చూరుకుంటాడు. అప్పుడు మీరిద్దరు కలిసి వేరే వాళ్ళ కలలో చూడాల్సి ఉంటుంది. అయితే సరే ప్రసాద్, ఇక నేను వెళ్తాను. మరి నువ్వు ఎలాగైనా న్యాయం చేయాలి. అని చెప్పి వాళ్ళందరూ అక్కడి నుంచి మాయమైపోతారు. వెంటనే ప్రసాద్కి మెలకువ వచ్చి మంచంపై నుంచి లేచి కూర్చుంటాడు. అప్పుడు తను ఇలా అనుకుంటాడు. అబ్బా, ఈ కళ నిజంగా ఎంత నిజంగా ఉంది. కానీ నేను ఇన్నాళ్ళు అమ్మగారిని ఒక్కసారైనా కలిసి ఉండాల్సింది. నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం పడలేదు. ఆలోచించి ఈ అమ్మగారి దగ్గరికి బయలుదేరుతాను అని అనుకుని అదే రాత్రి అక్కడి నుంచి తన కారులో మాస్టర్ గారి ఊరికి బయలుదేరుతాడు. అలా రాత్రంతా ప్రయాణం చేసి ఉదయం కల్లా వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. ఇంట్లోకి వెళ్లి తనెవరూ లక్ష్మీ గారికి పరిచయం చేసుకుని ఆవిడ కాళ్లపై పడి తనని క్షమించమని బతిమాలుకుంటాడు. ఆవిడని వెంట పెట్టుకుని పెన్షన్ ఆఫీస్కి వెళ్తాడు. వాళ్ళిద్దరినీ చూసి ఆ పెన్షన్ ఆఫీసర్ ఇలా అంటాడు. ఏంటమ్మా, మళ్ళీ ఈసారి ఇంకొకరిని వెంట పెట్టుకుని వచ్చావా? ఎందుకమ్మా మా ప్రాణాలు ఇలా తోడేస్తున్నావు? నీకు చెప్పాను కదా, మీ ఆయన చనిపోయాడని ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి ధృవీకరిస్తూ సంతకం పెట్టిన పత్రాన్ని తీసుకుని ఇస్తే కానీ మీ ఆయన ఫైలు ముందుకు వెళ్ళదని. అని అనగానే ప్రసాద్ ఆ టేబుల్ పై ఉన్న ఒక ఖాళీ కాగితంపై ఏదో రాసి ఆ ఆఫీసర్కి ఇస్తాడు. అది చూసిన ఆఫీసర్ ఇలా అంటాడు. ఏంటి నాయనా ఇది? ఈవిడ గారి భర్త చనిపోయాడని ఒక ప్రభుత్వ అధికారి ధృవీకరించి ఇస్తున్న పత్రము. నువ్వు ప్రభుత్వ అధికారివా? ఏది, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లోనా? పైగా నువ్వు ఇచ్చిన ఈ పత్రంలో సంతకం కూడా లేదు. పైగా దీనిపై స్టాంప్ కూడా కావాలి. అయ్యో క్షమించండి ఆఫీసర్, సంతకం పెట్టడం మర్చిపోయాను. ఇలా ఇవ్వండి, ఇప్పుడే పెట్టిస్తాను. ఇదిగో హీరో గారు, ఎవడు పడితే వాడొచ్చి ప్రభుత్వాధికారి సంతకం అని పెడితే సరిపోదో. ఈ జిల్లా కలెక్టర్ సంతకం పెడితే సరిపోతుందా ఆఫీసర్? ఇదిగోండి పెట్టాను. కాసేపు ఆగితే మా ఆఫీస్ నుంచి మా అటెండర్ స్టాంపు కూడా తీసుకుని వస్తాడు. అది కూడా వేసిస్తానులేండి. సార్ మీరా? నన్ను క్షమించండి సార్, గుర్తుపట్టలేదు అని ఆఫీసర్ భయపడుతూ ఉండగా కలెక్టర్ ఆఫీస్ నుంచి అటెండర్ అక్కడికి వస్తాడు. అక్కడ ప్రసాద్కి ఏదో టైప్ చేసి ఉన్న ఒక పేపరు అందజేస్తాడు. ఆ తర్వాత ప్రసాద్తో ఇలా అంటాడు. సార్, మీరు ఒక సంతకం చేశారంటే బయట మన వాళ్ళు ఉన్నారు, మిగతాది వాళ్ళు చూసుకుంటారు. బాబు, బయట ఎవరున్నారు బాబు? డైరెక్షన్ డిపార్ట్మెంట్. సార్, మీరు ఇంకేం సంతకం చేస్తున్నారు సార్? నన్ను ఎంతో ప్రేమతో హీరో అని పిలిచారు కదా ఆఫీసర్. మరి హీరో అయినప్పుడు ఫ్యాన్స్కి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి కదా. అందుకే సస్పెన్షన్ ఆర్డర్పై ఒక చిన్న ఆటోగ్రాఫ్ ఇస్తున్నానంతే. సార్ అని ఆ ఆఫీసర్ అక్కడికక్కడే మూర్ఛపోయి కింద పడిపోతాడు. అలా కలెక్టర్ అయిన ప్రసాద్ రామచంద్రయ్య గారి పెన్షన్ డబ్బులని లక్ష్మీ గారికి ఇప్పిస్తాడు. అప్పుడు లక్ష్మీ గారు ఆ డబ్బులతో మీ మాస్టర్ మరియు వెన్నెల కోరుకున్న ప్రకారంగా ఒక అనాథాశ్రమం నిర్మిద్దామని చెప్పడంతో
ప్రసాద్ కూడా సరే అని అంటాడు. ఆ తర్వాత లక్ష్మమ్మను ప్రసాద్ తనతో పాటే తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇదంతా చూసిన రామచంద్రయ్య ఆత్మ ఎంతో సంతోషంగా ఆ యమకింకరులతో పాటు వెళ్ళిపోతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.